హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్. నేను మీ లవ్లీ సీత. మనం పోయిన ఎపిసోడ్లో చూశాం, తన ప్రజల దాహం తీర్చడానికి, రాజ్యంలోని కరువును పోగొట్టడానికి శాంత ఒక సాహసయాత్ర మొదలుపెట్టింది. అడవిలో ఉన్న ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి బయలుదేరింది. మరి ఆ అడవిలో ఏం జరిగింది? అసలు ఆడపిల్లంటే ఎవరో తెలియని ఆ ఋషికుమారుడు శాంతను చూడగానే ఏమయ్యాడు? ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా వినండి. శాంత తన చెలికత్తెలతో కలిసి పడవలో అడవికి చేరుకుంది. అది సామాన్యమైన అడవి కాదు ఫ్రెండ్స్, విభాండక మహర్షి తపస్సు చేసుకునే ప్రదేశం. అక్కడ పులి గాండ్రింపులు వినిపించవేమో గాని వేద మంత్రాలు మాత్రం వినిపిస్తాయి. ఆకులు రాలాలన్నా ఆ మహర్షి పర్మిషన్ ఉండాలేమో అన్నంత భయానకమైన నిశ్శబ్దంగా ఉంది అక్కడ. శాంతకు తెలుసు, విభాండక మహర్షి అక్కడ ఉండగా ఆశ్రమంలోకి వెళితే ఇక అంతే సంగతులు. ఆయన కోపంతో చూస్తే చాలు, భస్మమైపోతారు. అందుకే ఆ తెలివైన యువరాణి పులి గుహలో లేనప్పుడు వేటగాడు వెళ్లినట్టు విభాండకుడు సమితలు తేవడానికి అడవిలోకి వెళ్లేదాకా వెయిట్ చేసింది. ఆయన వెళ్లగానే శాంత మెల్లగా ఆశ్రమంలోకి అడుగుపెట్టింది. కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. శాంత నిశ్శబ్దంగా వెళ్లి ఆయన ముందు నిల్చుంది. ఆ అలికిడికి ఋష్యశృంగుడు కళ్ళు తెరిచాడు. అంతే, ఒక్క క్షణం ఆయనలా శిలలా ఉండిపోయాడు. పుట్టినప్పటినుంచి గడ్డాలు మీసాలు ఉన్న తన తండ్రిని తప్ప ఎవరినీ చూడని ఆ అమాయకుడికి ఎదురుగా ఉన్న శాంత ఒక అద్భుతంలా కనిపించింది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆయనకు ఎదురుగా ఉంది ఒక ఆడపిల్ల అని తెలియదు. ఆమెను కూడా తనలాంటి ఒక మునికుమారుడు అనుకున్నాడు. కాని ఆయన మనసులో ఒక సందేహం. ఈ మునికుమారుడు ఎంత అందంగా ఉన్నాడు, ముఖం ఎంత కాంతివంతంగా ఉంది, నాలా జడలు కట్టుకుపోకుండా జుట్టు ఎంత మెత్తగా ఉంది, నడుము ఇంత సన్నగా ఉందేంటి అని ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యాన్ని గమనించిన శాంత ఏమాత్రం భయపడకుండా చిరునవ్వుతో ఆయన దగ్గరకు వెళ్ళింది. ఋషీశ్వర, కుశలమేనా అని పలకరించింది. ఆ గొంతు వినగానే ఋషిశృంగుడు మైమరచిపోయాడు. ఎంత మధురంగా ఉంది ఈ స్వరం, కోకిల కూడా ఇంత బాగా పాడదేమో అనుకున్నాడు. శాంత తెలివిగా తను తెచ్చిన రుచికరమైన స్వీట్స్ని, పళ్లను ఆయనకు అందించింది. పాపం అడవిలో పుట్టి పెరిగిన ఆ ఋషికి కేవలం కందమూలాలు, చేదు ఆకులు మాత్రమే తెలుసు. శాంత ఇచ్చిన ఆ స్వీట్స్ తినగానే ఆయనకు అమృతం తాగినట్టు అనిపించింది. ఇవి ఏ లోకంలో పండుతాయో కదా, ఇన్నాళ్లు నేను తినేది వృధా అని మురిసిపోయాడు. శాంత ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది. ఆయన చేతిని తన చేతితో తాకింది. ఆ స్పర్శ తగలగానే ఋష్యశృంగుడికి ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగింది. శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్టు అయ్యింది. అలా కాసేపు ఆయనతో గడిపాక విభాండక మహర్షి వచ్చే సమయం అయ్యింది అని శాంత గ్రహించింది. ఎక్కువసేపు ఉంటే ప్రమాదం అని తెలిసి, ఋషీశ్వర, నేను మళ్లీ వస్తాను, మా ఆశ్రమం ఇక్కడికి దగ్గరే అని ఒక చిన్న అబద్ధం చెప్పి చకచకా అక్కడి నుంచి మాయమైపోయింది. శాంత వెళ్ళిపోయాక ఋష్యశృంగుడు పిచ్చివాడైపోయాడు. ఆమె రూపం, ఆమె స్వరం, ఆమె ఇచ్చిన ఆ తీపి పదార్థాలు ఆయన మనసులో నిండిపోయాయి. మళ్లీ ఆ అందమైన మునికుమారుడు ఎప్పుడు వస్తాడా అని దిగులుతో కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే అడవి నుంచి విభాండక మహర్షి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఆయనకు ఏదో తేడాగా అనిపించింది. గాలిలో కొత్త వాసన వస్తోంది. తన కొడుకు ఎప్పుడూ లేనంత ఆనందంగా, పరధ్యానంగా ఉండటం గమనించాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి, నాయనా, ఏమైంది? ఈరోజు ఆశ్రమంలో ఏదో వింత వాసన వస్తోంది. ఎవరైనా వచ్చారా అని గంభీరంగా అడిగాడు. అప్పుడు ఆ అమాయక ఋష్యశృంగుడు తన తండ్రికి ఏం చెప్పాడు? అసలు వచ్చింది ఒక అమ్మాయని చెప్పాడా, లేక తనలాంటి ఋషి అని చెప్పాడా? ఆ సమాధానం విన్న విభాండక మహర్షి ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరికి శాంత ప్లాన్ సక్సెస్ అయ్యి వర్షాలు కురిశాయా? ఈ క్లైమాక్స్ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీరామ్.